అసలు ఈ గ్రాండ్ వాక్ అనేది మనం ఎన్ని రోజులు వాడాలి? మనకు క్లినికల్ ట్రయల్స్ లో ఒక క్లినికల్ ట్రయల్ గురించి చెప్తాను. దాంట్లో గ్లూకోజ్ అమైన్ 1.5 grams ఓన్లీ గ్లూకోజ్ అమైన్ వాడినారు. అది 1 to 3 years వాడినారు. 1 to 3 years వాడితే ఆ తర్వాత ఆపేసినారు. అది ఓన్లీ గ్లూకోజ్ అమైన్. మన దాంట్లో 8 రకాలు ఉన్నాయి. 1 to 3 years వాడి ఆపిన తర్వాత అక్కడ నుంచి 5 సంవత్సరాల వరకు మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరం రాకుండా చేసింది. అది ఓన్లీ గ్లూకోజ్ అమైన్ 1.5 grams. కానీ మన గ్రాండ్ వాక్ లో వచ్చి మొత్తం 8 రకాలు ఉన్నాయి. సో ఇప్పుడు దాన్ని బట్టి మనకున్న ఆలోచనతో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనకి ఇప్పుడు మీరు అన్నారు కార్డియాక్ హెల్త్ గురించి అని. సో అన్ని మెడికల్ కండిషన్స్ ఉన్న వాళ్ళు వాడొచ్చా, లేదంటే ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వాడకూడదని మన రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా? ఇప్పుడు బేసిక్ గా మన ఇండియాలో చూస్తే డయాబెటీస్ వచ్చి ప్రివలెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇది ఇంకోటి వచ్చేసి గ్రాండ్ వాక్ తాగేటప్పుడు కొంచెం తీయగా ఉంటుంది. అది వచ్చేసి ఆర్టిఫిషియల్ స్వీట్నర్ అది. సో ఇది న్యాచురల్ షుగర్ కాదు కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళు కంపల్సరీ తీసుకోవచ్చు. ఇంకొకటి వచ్చి గ్రాండ్ వాక్ వచ్చి FSSAI అప్రూవ్డ్ ప్రోడక్ట్, ఫుడ్ లైసెన్స్ తో వచ్చిన ప్రోడక్ట్. సో ఎవరైనా తీసుకోవచ్చు. ఒక 18 years అబౌవ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే గ్రాండ్ వాక్ తీసుకోవచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉండవు. కానీ ఒకటే ఏంటంటే మనం జనరల్ గా గ్రాండ్ వాక్ వాడుతున్న వాళ్ళ దగ్గర ఇంటున్నది ఏంటంటే గ్రాండ్ వాక్ తీసుకోవడం ద్వారా వాళ్ళకి ఒక మోషన్స్ ఫ్రీగా అవుతాయి అన్నది ఒక రీజన్. సమ్ టైమ్స్ వాళ్ళు ఏమనుకుంటారంటే మాకేదో మోషన్స్ వస్తున్నాయని అనుకుంటున్నారు. యాక్చువల్గా అది కాదు, అది వాళ్ళకి మోషన్స్ ఫ్రీగా అవుతాయి. అది కూడా ఇనిషియల్ డేస్ లో ఉంటుంది, ఒక పీరియడ్ ఆఫ్ టైం సెట్ అయిపోతుంది. అలాంటిది ఒకవేళ మోషన్స్ ఉన్న సందర్భాల్లో కొన్నిసార్లు ఏం చేయొచ్చు అంటే వాళ్ళు నైట్ టైం కూడా తీసుకుని ట్రై చేయొచ్చు. సో దట్ ఏంటంటే అది ఒక్కటి ఉంటది. అది ఏంటంటే వాళ్ళ బౌల్ మూమెంట్స్ ని ఫ్రీ చేస్తుంది. న్యాచురల్ సప్లిమెంట్స్ కొల్లాజన్ ఇవన్నీ ఉండడం వల్ల బౌల్ మూమెంట్స్ ని ఫ్రీ చేస్తాయి. అది సైడ్ ఎఫెక్ట్ అయితే ఏం కాదు, అది గుడ్ ఎఫెక్ట్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వచ్చేసి ఇది తీసుకునే వాళ్ళు వయసు పెద్దదిగా ఉన్న వాళ్ళే తీసుకుంటారు. వాళ్ళల్లో ఏదైనా డయాబెటిక్ మెడికేషన్ లేకపోతే హార్ట్ సంబంధించిన మెడికేషన్, ఏదో ఒకటి థైరాయిడ్ సంబంధించిన మెడికేషన్ ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటారు. ఈ మెడికేషన్ వల్ల కూడా వాళ్ళకి కాన్స్టిపేషన్ అనేది ఒక వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ గా ఉంటుంది. సో ఈ గ్రాండ్ వాక్ తీసుకున్నప్పుడు ఆ కాన్స్టిపేషన్ కూడా రిలీవ్ అయ్యి ఫ్రీ మోషన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అది గుడ్ ఎఫెక్ట్ గానే తీసుకోవాలి, కానీ అది సైడ్ ఎఫెక్ట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏ స్టేజ్ వాళ్ళు వాడచ్చు అంటే మోకాళ్ళ నొప్పులు కూడా చాలా స్టేజెస్ ఉంటాయి. డైరెక్ట్ గా ఎవరు ఫస్ట్ నుంచే ఆపరేషన్ కి వెళ్ళరు కదా. సో ఎన్ని స్టేజ్ లో ఉన్నవాళ్ళు, ఏ స్టేజ్ లో ఉన్న వాళ్ళు వాడొచ్చు కామన్ గా? గ్రాండ్ వాక్ తీసుకుంటూ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ తీసుకొని వెయిట్ తగ్గించుకొని ఎక్సర్సైజెస్ చేసుకుంటూ పోతే వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి, ఆపరేషన్ అవసరం ఉండదు. గ్రేడ్ 3 వరకు తీసుకోవచ్చు. గ్రేడ్ 1 గ్రేడ్ 2 అయితే ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. గ్రేడ్ 3 లో కూడా కొంతవరకు ఉంటుంది. గ్రేడ్ 4కి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే పూర్తిగా కార్టిలేజ్ ఉండదు అక్కడ. ఆ సందర్భంలో కార్టిలేజ్ ని ప్రొటెక్ట్ చేయడమో, కార్టిలేజ్ ని రీజనరేట్ చేయడమో, దాని ప్యాచ్ వర్క్ చేయడం ఏమి ఉండదు అక్కడ. కాకపోతే అనాల్జెసిక్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి కొంత పెయిన్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకసారి గ్రేడ్ 4కి వెళ్ళిన తర్వాత ఇంకా ఆపరేషన్ చేయించుకోవడమే బెస్ట్ ఆప్షన్. సో చూసారు కదా, మీరు కూడా ఒకవేళ మోకాళ్ళ నొప్పుల నుంచి బయటపడాలి, ఆపరేషన్ కూడా పోస్ట్పోన్ చేసుకోవాలి, హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నారా? సో మీరు ఈ గ్రాండ్ వాక్ అనే సప్లిమెంట్ తీసుకొని యూజ్ చేసుకోవచ్చు.